స్ప్రౌట్స్ చికెన్ సాలెడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క చికెన్ తప్పితే బాయిల్ చేసుకోవడం, మిగతా అదంతా కూడా రా పచ్చిగానే మనం తింటున్నాం. మనకు ఆయిల్ కూడా లేదండి, ఇందులో ఆయిల్ కూడా లేదు. మనకి ఇప్పుడు పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్ అండి ఇది. అందరూ తినాల్సిన ఫుడ్, ఎందుకంటే ఇప్పుడు అన్ని బయట ఫుడ్ తింటున్నారండి, డైట్ ఎవరు చేయట్లేదు. కంపల్సరీ ఇది మనం డైట్ చేస్తే మనం స్లిమ్ గా ఉంటాము, మన హెల్త్ బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇది కంపల్సరీ రోజు తినాల్సిందే ఇది ఫుడ్. ఇది మనము డైట్ ఫుడ్ అని చెప్పకూడదు అనమాట. డైట్ ఫుడ్ అంటే అది సన్నబడ్డానికి ఏంటి నోటికి చప్పగా ఉండే ఆకులు అలమలు అలాంటివి తింటూ ఉంటారని చెప్పేసి చాలా మందికి చిన్న చూపు. ఇది ఒక స్పెషల్ ఫుడ్ కావో, అది తినాలంటే మీరు చాలా హెల్దీగా ఉంటారు, ఈ విధంగా చెప్పాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఏం కావాలి ఫస్ట్? ఓకే అండి, మనం స్ప్రౌట్స్ తీసుకుందామండి. ఓకే, ఒక బౌల్. కానీ ఏ మాటకు ఆ మాట అండి, ఇవి తింటే ఎంత ఆరోగ్యమో, ఎంత తినాలనిపించినా కొంతమందికి చేసుకోవడానికి మాత్రం అస్సలు అవ్వదండి. మా ఇంట్లో అండి రోజు కంపల్సరీ అండి. ప్లీజ్ మీరు మా ఇంటికి రారా? కంపల్సరీ, తప్పకుండా తప్పకుండా అండి. రోజు చేస్తారా ఇది? రోజు అండి కంపల్సరీ. మా బాబు జిమ్కి పోయి రాగానే కంపల్సరీ రోజు చేస్తానండి. మా పాపకి బాక్స్ లో పెడతాను, నేను తింటాను, మా సార్ తింటారు, అందరికండి. ఓకే, ఇది వరకు మా బాబు ఏంటంటే ఇవి కొనుక్కొని తినేదండి. ఇప్పుడు వాడు జిమ్కి వెళ్ళిన దగ్గర నుండి నేను కంపల్సరీ ఇంట్లోనే డైట్ ఫుడ్ చేస్తున్నాను వాడికి. ఓకే, మీ ఒక్క బాబు వల్ల మీ ఇంటిల్లి పాది కూడా హెల్దీగా డైట్ ఫుడే ఫాలో అవుతున్నారు కంపల్సరీ కదా? అవునండి. అంతే, మార్పు ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, అది మొత్తం విస్తరించాలన్నమాట. అసలు ఏమి తిననీయడండి మమ్మల్ని కూడా. కూల్ డ్రింక్స్ కానీ ఏమీ తాగమండి మేమైతే. సూపర్. డ్రింక్స్ అయితే అలౌట్ చేయడండి అసలే బాబు. గ్రేట్ అండి, సూపర్. మరి ఎప్పుడన్నా ఏదైనా జంక్ తినాలి అన్న ఆలోచన కలుగుతుందా మీకు? మా పాపకి చాలా చికెన్, పాపకి అయితే చికెన్ లేనిది అసలు ఉండదండి. ఓకే, కంపల్సరీ రెగ్యులర్ ఆమె. మనం చేసినా కూడా 3 days ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటుంది. అమ్మో. మా బాబు అలా కాదండి, మొత్తం ఇదే అంతే, ఫుడ్ మొత్తం ఇది. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే స్ప్రౌట్స్, ఇది ప్రతి ఒక్కళ్ళు చేద్దాం అనుకుంటారు, కానీ ఎక్కడో ఒక చోట చిన్న పాయింట్ మిస్ అవుతూ ఉంటారు. స్ప్రౌట్స్ కొంతమందికి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, అది ఏ విధంగా చేయాలి, స్టోర్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది. సో మీకు రెగ్యులర్ గా చేస్తారు, మీకు అలవాటు కాబట్టి. సో ఒక్కసారి మన వ్యూయర్స్ కి చెప్పండి, మీరు ఎలా చేస్తారు? మనం ఏంటంటే ఇవి రాత్రి నానబెట్టాలండి. మార్నింగ్ ఏం చేస్తామంటే 2-3 సార్లు కడిగేసేసి వాటర్ తీసేసి ఒక క్లాత్ ఉంటది కదండి, క్లాత్ లో వేసేసి అది ఫ్రిడ్జ్ లో పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు ఏదైతే వాడారో అవన్నీ కలిపేసి సెపరేట్ గా కలిపేయండి. మనం కొన్ని వేసుకుంటాం, అది క్వాంటిటీ అని ఉంటుంది కదా. వేరే అంటే 10 బౌల్స్ అయితే మన ఫ్రిడ్జ్ లో పట్టదు కదండి. అలా అని మనం అన్ని ఒకే బౌల్ లో ఇవి అన్ని నానబెట్టేసుకొని ఒక క్లాత్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటామండి. అవి త్వరగా మొలకలు ఎత్తుతాయండి మనకి. ఓకే, సో కొన్ని ఆటలకి ఏంటంటే తొందరగా మొలకలు వస్తాయి, కొన్ని ఆటలకి లేట్ గా మొలకలు వస్తాయి. ఓన్లీ పెసర్లకి మనకి తొందరగా మొలకలు వస్తాయి, ఇక మిగతా కొద్ది లేట్ అవుతుంది. మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అవును, ఇది మొలకలు రాకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుందండి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే అండి, మాధురి గారు మనం బౌల్లో స్ప్రౌట్స్ వేసుకున్నామండి. ఓకే, బాయిల్ చికెన్ అండి. ఇక్కడ ఉడికించిన చికెన్ లో కూడా 250 grams ఇంతే తినాలి, 300 grams ఇంతే తినాలి. క్వాంటిటీ కంపల్సరీ ఉంటదండి, కంపల్సరీ క్వాంటిటీ ఉంటదండి. ఇది టమాటో అండి. ఓకే, దోసకాయ, కీరా, ఆనియన్స్. ఓకే, క్యారెట్. ఓకే, కలర్ఫుల్ గా ఉంది కదండి, చాలా బాగుంది. కొంతమంది కారం కూడా ఇష్టపడతారండి, కారం వేసుకుంటారు, కొందరు పెప్పర్ వేసుకుంటారు. చాయిస్ ని బట్టి వేసుకోవాలండి. మిరియాల పొడి వేసుకున్నాము, సాల్ట్, కర్డ్. ఎలాంటి సాలడ్ లో కన్నా పెరుగు వేస్తే చాలా బాగుంటుంది. మనకి దీనితోనే టేస్ట్ అండి ఇప్పుడు సలాడ్. ఇది లేకపోతే మనకి సలాడ్ కూడా తినడానికి రావడండి. అవును, అన్ని కలిపేసేదండి. చాలా ఈజీ అనుకుంటారు యాక్చువల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంటే మీలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే చాలా ఈజీగా అవుతుంది అనమాట. కానీ దీని ముందు ప్రిపరేషన్ కి
ముందు రోజు నుంచి కష్టపడాలి. కట్ చేసుకోవాలి, పీసెస్ కట్ చేసుకోవాలి, తురుముకోవాలి. ఈ స్ప్రౌట్స్ ఒక రోజు చేస్తే ఎన్ని రోజులకు వస్తుంది, ఎన్ని రోజులు వాడతారు మీరు? మనం క్వాంటిటీని ఎంత పెట్టుకుంటామో అంతే అండి. మనం కొంచెం చిన్నగా చేసుకున్నామండి 1 డే వస్తుంది. కప్ చేసుకున్నాం అనుకోండి 1 డే వస్తుందండి. కొంచెం బోల్డ్ క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి మనకు ఒక 2-3 డేస్ వరకు మనకి బాగానే ఉంటాయండి. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. చాలా హెల్దీ విషయాలు మాట్లాడేసుకున్నాము, హెల్దీ రెసిపీతో పాటు మనము. ఓకే, సో రెడీ అయిపోయినట్టే కదా? ఒకసారి అలా కలిపేస్తూ ఉండండి మీరు. రమాదేవి గారు, మన సలాడ్ రెడీ అయిపోయింది కదా? మాధవి గారు, మన సలాడ్ రెడీ అండి. స్ప్రౌట్స్ చికెన్ సలాడ్ సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాము. ఇది కంప్లీట్ గా ఒక మనిషి తినేదా, ఇద్దరు తింటారా మీరు? 2 మెంబర్స్ తింటారు. కొత్తిమీరతో గార్నిష్. హెల్దీ డైట్ రెసిపీ స్ప్రౌట్స్ చికెన్ సాలెడ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. స్ప్రౌట్స్ చికెన్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మొలకెత్తిన గింజలు 1 కప్పు, ఉడికించిన చికెన్ 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. స్ప్రౌట్స్ చికెన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మొలకెత్తిన గింజలు, ఉడికించిన చికెన్, టమాటో ముక్కలు, కీరా ముక్కలు, క్యారెట్ తురుము, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ చికెన్ సలాడ్ రెడీ.